గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రమాకాంత్. మీరు చూస్తున్నారు రమాకాంత్ బొల్లే యూట్యూబ్ ఛానల్. ఇక మనం వార్ టూ టాపిక్లోకి వెళ్తే, హృతిక్ రోషన్ ఎంట్రీ అయితే చాలా స్లోగా ఉంది. బీజిఎం కూడా సరిగ్గా లేదు ఈ మూవీకి. అంతేకాకుండా ఎన్టీఆర్ వచ్చే వరకు కూడా కొంచెం స్లో అనిపిస్తుంది మూవీ. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇంకా మనకి ఒక కార్ సీన్ అయితే చాలా బాగుంది. సో మూవీ మొత్తానికి టోటల్గా అయితే ఇది కొంచెం యావరేజ్ మూవీ అనమాట. చాలా స్లోగా ఉంటుంది. స్టోరీ అనేది మనకు సరిగ్గా అర్థం కాదు. సో మనకి ఫ్లాష్ బ్యాక్లో మనకి చిన్నప్పటి పాత్రలు అయితే బాగున్నాయి అన్నమాట. అదైతే బాగుంది. సో మూవీ అయితే ఓవరాల్గా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగాలేదు. సో ఎన్టీఆర్ కూడా కొంచెం నెగిటివ్గా చూపించారు. ఫైట్స్ అయితే ఉన్నాయి కానీ ఫైట్స్ కొంచెం లాజికల్గా అయితే వర్కౌట్ కాదన్నమాట. సో అది ఏరోప్లేన్ మీద ఫైటు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అంత లాజికల్గా అయితే ఆలోచించలేదు అనుకుంటా. మరి ఇద్దరు హీరోలు కూడా బెటర్ పర్ఫార్మర్స్, మంచి పర్ఫార్మర్స్ ఇద్దరిని పెట్టుకొని ఇలాంటి మూవీ తీయడం నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించింది అనమాట. దీనికంటే కింగ్డమే చాలా బెటర్ అనిపించింది. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.